కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యాలు అవన్నీ ఎండవి, ఒకటి ఎండలేదు. ఆ ఎండది ఏంటయ్యా అంటే మనసు. మనం అవన్నీ కామ క్రోధాన్ని జయిస్తున్నాము, మనసు మాత్రం బాగా అద్భుతమైనటువంటి విశేషం అన్నమాట. మనసు ఎండలేదు. ఎందుకు ఎండలేదయ్యా అంటే గడ్డిమోపు అడ్డం వచ్చింది. ఆ గడ్డిమోపు అనేది అజ్ఞానం. అజ్ఞానం వల్ల మన మనసు చంచలం. ఒకరోజు ఒక రకంగా ఉంటాం, ఒకరోజు ఒక రకంగా ఉంటాం, మారిపోతాం కదా. మనసు నిగ్రహం చేసుకోవడం జీవితం, అదే చాలా కష్టం. సరే, అజ్ఞానం మరి గడ్డిమోపు అజ్ఞానం. ఆ గడ్డిమోప ఎందుకు అడ్డం వచ్చామంటే ఆవు వేయలేదు. ఆవు అనేది జ్ఞానం. మన భారతదేశంలో మన ఆవులు ఎప్పుడు కూడా జ్ఞానానికి ఇదిగా చూస్తాం. సో ఆవు వేయలేదు. ఆవు ఎందుకు వేయలేదంటే గొల్లవాడు కట్టేది. గొల్లవాడు అంటే ఏంటంటే సద్గురు. శ్రీకృష్ణుడు కూడా వేదవంశంలోనే మరి తెలియాలి కదా, పెట్టాడు కదా. గొల్లవాడు సద్గురు కట్టేది అంటే సద్గురు జ్ఞానం చెప్పలేదు. సద్గురువు జ్ఞానం చెప్పాలంటే ఎంతో అదృష్టం ఉండాలి. మనం ఎంతో అదృష్టవంతులు అయితేనే గురువులు వచ్చి జ్ఞానం చెప్తారు. తర్వాత గొల్లవాడ ఎందుకు చెప్పలేదు అంటే అమ్మ గువ పెట్టలేదు. అమ్మ ఎవరు అంటే జగన్మాత. ఆ జగన్మాత అనుమతి ఇవ్వలేదు గొల్లవాడికి. ఎందుకు ఇవ్వలేదు అంటే పిల్ల ఏడ్చింది. ఇంకొకరు ఎవరో బాధపడుతున్నారు. ఇంకొక వాడు బాధపడతా ఉంటే అందుకే నీకు అన్నం పెట్టలేదు జగన్మాత. అన్నం అంటే జ్ఞానం. అక్కడ పిల్ల ఏడ్చింది. పిల్ల ఎందుకు ఏడ్చామంటే చీమ పుట్టింది. చీమ అంటే ఏంటంటే సంసారం. మనం అందరం చీమ పుట్టినవాడు. చీమ పుట్టే అది చేసుకుంటూ బాగానే ఉంటుంది మన కథ. తర్వాత ఎవరికైనా కానీ స్త్రీలకు కానీ పుట్టిన అప్పుడే సార్ అంత ముందు కూడా ఉంటాయి, కానీ తర్వాత ఎక్కువ అవుతుంది బాధలు, సంసారం, పిల్లలు, వాళ్ళ గురించి దాపత్యం. చీమ ఎందుకు పుట్టామంటే ఆ బంగారు పుట్టలో ఏదో పెట్టి పుట్టనా. మరి నువ్వు సంసారంలోకి వస్తే నీకు పుట్టరా ఏ బాబా. అందుకే బాబా గారు ఆయన చెప్పే ప్రతి వాక్యం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. నాకు అవకాశం ఇచ్చినటువంటి ఇక్కడ 100వ జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ నిజంగా నేను మీరందరూ చేస్తున్న సేవ మానవ సేవ మిమ్మల్ని అందరికీ కూడా సత్యసాయి ఎల్లవేళలా కాపాడాలని కోరుకుంటూ